ఫ్రెండ్స్ 300 సంవత్సరాల క్రితం ఈ ఊర్లో ఒక పెద్ద ఆయన తను జీవ సమాధి అవ్వడం కోసం భూమి లోపల ఒక గదినైతే నిర్మాణం చేసుకున్నాడు. జీవ సమాధి అయ్యే ముందు తన తోబుట్టువులైన అక్క చెల్లెలకు చెప్పడానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఈ పెద్ద అయిన శత్రువులు ఆయన మీద చేతబడి చేసి ఆయనను చంపేయడం జరిగింది. తర్వాత కాలక్రమేణా ఇక్కడ జీవ సమాధి కోసం కట్టిన ఈ గదిని ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఏ విధంగా కూడా ఉపయోగించుకోలేదు. అప్పుడప్పుడు ఈ ఊర్లోని పెద్దలు లోపలికి వెళ్లి వస్తూ ఉండేవారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇంకా పెద్దలు కూడా లోపలికి వెళ్ళడం లేదు, ఎవ్వరు లోపలికి వెళ్ళడం లేదు. ఇక్కడ గేట్లు కూడా అడ్డం పెట్టేసినారు. ఈ గేట్లను తీసి ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. మొదటి గదిలో ఏమీ లేదు, చాలా సాధారణంగా ఉంది. కింద మాత్రం చాలా చెత్త ఉంది. రెండో గదిలో మాత్రం జీవ సమాధి అయ్యేవారు కింద కూర్చొని వాళ్ళు జీవ సమాధి అవుతారనమాట. అందుకని ఈయన సపరేట్ గా రెండో గదిలో ఇంకో చిన్న గది కట్టుకున్నాడు కింద. అలాగే ఆ గది పైన బండ పెట్టేసినారు. పైనంతా కూడా చూడండి మన గర్భగుడిలో ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది.